ఐపీఎల్ లో 26th మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ రెచ్చిపోయి ఆడుతున్నారు. పాయింట్స్ టేబుల్లో కూడా అగ్రస్థానం వీళ్ళదే. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ సీజన్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచారు. ఆ 4 మ్యాచ్లు వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఇక ఇంకోవైపు లక్నో సూపర్ జైంట్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో 6వ పొజిషన్ లో ఉన్నారు. రీసెంట్ గా వీళ్ళాడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి ఈ మ్యాచ్ లో అడుగు పెడుతున్నారు. గుజరాత్ టైటన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఈ మ్యాచ్ ఏకనా స్టేడియంలో జరగబోతోంది. ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్స్ కి ఫేవర్ గా ఉంటుంది ఈ పిచ్. ఎర్లీగా బౌలర్స్ కి కాస్త అసిస్టెన్స్ లభిస్తుంది. ఓవరాల్ గా అయితే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది ఈ పర్టికులర్ పిచ్. ఇక ఈ స్టేడియం యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఈ స్టేడియంలో ఇప్పటిదాకా ఈ ఐపీఎల్ 2025లో 2 మ్యాచెస్ జరిగాయి. అందులో లోయెస్ట్ టోటల్ 171, హైయెస్ట్ టోటల్ 203, ఇక యావరేజ్ చూసుకుంటే 187. ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో కూడా మనం 180+ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 7 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ ఎవరైతే బౌలింగ్ ఫస్ట్ చేశారో వాళ్ళే గెలిచారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 2 మ్యాచెస్ లో ఒకసారేమో బౌలింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు గెలిచారు, ఇంకోసారేమో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు గెలిచారు. అండ్ మోర్ ఓవర్ 2024 ఐపీఎల్ లో కూడా ఈ స్టేడియంలో యావరేజ్ స్కోర్ 183 ఉంది. సో ఈ రోజు కూడా 180+ స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఈ స్టేడియంలో ఆడిన రీసెంట్ మ్యాచ్ లో గెలిచి వస్తున్నారు. ఇక ఈ 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 5 సార్లు ఈ 2 టీమ్స్ తలబడితే గుజరాత్ టైటన్స్ ఏకంగా 4 సార్లు గెలిచారు. లక్నో సూపర్ జైంట్స్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచారు. గుజరాత్ టైటన్స్ కి లక్నో సూపర్ జైంట్స్ పైన పూర్తి ఆధిపత్యం ఉంది. ఇక ఈ 2 టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఫస్ట్లీ గుజరాత్ టైటన్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, తర్వాత జాస్ బట్లర్, రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా అర్షద్ ఖాన్. ఇక లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా ఆడెన్ మాక్రమ్ అండ్ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, ఆకాశ్ దీప్, దిగ్వేష్ రతి అండ్ రవి బిష్ణోయ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగ్వేష్ రతి వచ్చే అవకాశం ఉంది. సో 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 మాక్సిమం ఈ విధంగా ఉంటుంది. 1 or 2 చేంజెస్ ఉండొచ్చు, బట్ మాక్సిమం ప్లేయింగ్ 11 ఇదే ఉండే అవకాశం ఉంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో 2 టీమ్స్ మధ్య టఫ్ ఫైట్ అయితే చూడబోతున్నాం. ఈ 2 జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వెళ్లే ముందు ఐపీఎల్ అప్డేట్స్ మీ ముందు ఉంచుతా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్లో పెట్టుకొని వెళ్ళండి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. So that's it for today. Thanks for watching.